కాటారం సభలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఎర్రబెల్లి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ నీలా బ్రోకర్ మాటలు నాకు రావన్నారు. ఏబీవీపీ టీఆర్ఎస్ టీడీపీలో మారి కాంగ్రెస్కు వచ్చిన నీ కారణంగానే కాంగ్రెస్ పార్టీ సర్వనాశనమైందన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులే అంటున్నారని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విలువ రాహుల్కు తెలియదని, 1,00,000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ఎర్రబెల్లి ప్రశ్నించారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇలాంటి ప్రాజెక్టు నిర్మించారా అని రాహుల్ను విమర్శించారు. కాళేశ్వరం రాగినప్పుడు మీరు ఎస్ఆర్ఎస్పి 30 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం తోలి అవినీతి ప్రయం చేసి ఆఖరికి మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్ట్ కట్టినాక చేతులు ఎత్తేసిండ్రు. ఎవరో రాసిస్తే ఈ రేవంత్ రెడ్డి బ్రోకర్ రాసిస్తే నువ్వు మాట్లాడతాను. మరి రేవంత్ రెడ్డి ఓటునటి కేసులో పోయి జైలు పోయి వచ్చినాడు. వాడు లఫంగు, వాడు 420 వాడు నీకు ఏజెంట్గా పనిచేస్తాడు. రేవంత్ రెడ్డి అంటాడు నన్ను దద్దం అంటాడట. వాడు దున్నపోతూ వాడు 420 మాటలు నాకు రావు కాబట్టి నేను దద్దమనే కావచ్చు. 420 అంటే బోకర్ అన్నట్టు. ఇటు అది మాట్లాడుతాడు, అటు ఇది మాట్లాడు. నాకు అది మాట్లాడరాదు. ఏదైనా ఉంటే ఫేర్గా మాట్లాడతా. అందుకే ప్రజలు 7 సార్లు గెలిపించారు. నువ్వు గెలిచిన కాడ మళ్ళీ ఓడిపోతాను, మళ్ళీ ఇంకో దిక్కుపోతావు. నీ బోకర్ మాటలు ఎవడు నమ్మే పరిస్థితి లేదు. దయచేసి రేవంత్ రెడ్డి నువ్వు చిల్లరవని దేశం అంతా ఎరికే. ఇలా మీ కాంగ్రెస్ పార్టీలో అంటారు వీడు 420 ప్రతి టిక్కెట్కు 10 కోట్లు 20 కోట్లు వసూలు చేసిండు, వీడో దొంగ మాకు దొరికిండు అని అంటారు. మొదలు జీవితం ఏంది రేవంత్ రెడ్డి? టీఆర్ఎస్ని చెల్లగొడితే మళ్ళీ తెలుగుదేశంకి వచ్చినావు, తెలుగుదేశం పోలిపోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినావు. నువ్వు 420 దాంట్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని నాశనం చేసినావు. అసలుంటివన్నవి ఇలా నా గురించి మాట్లాడాకు నీకు ఎక్కడుంటుంది? ములుగు జిల్లా చేశాం, నీ పరిపాలన పట చుక్క నీళ్లు రాలే. నువ్వు బోకరు. నువ్వు చెప్తే మీరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం